శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 61వ అధ్యాయము 9వ వచనం. 9వ వచనంలో 2వ లైన్ అండర్లైన్ చేసుకోండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము ఐజయా 61 వర్స్ 9లో 2nd లైన్. జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి నొందును, వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందురు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ యెషయా గ్రంథం 61వ అధ్యాయం 9వ వచనంలో జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి నందును, వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందురు. జనముల మధ్య దేవుడు మీ కుటుంబాన్ని, మీ పిల్లల్ని దేవుడు అభివృద్ధి పొందిస్తూ ఉన్నారు. ఎంత విధానంగా అభివృద్ధి అంటే ప్రసిద్ధి నందుదురు అన్నాడు. ప్రసిద్ధి నందుదురు. ప్రసిద్ధి అంటే ఇంకా పేరు ప్రఖ్యాతులతోటి ఏ విలువ లేని నీ కుటుంబానికి దేవుడు అద్భుతమైనటువంటి ప్రసిద్ధి దాచిపెట్టాడు. ఆ ప్రసిద్ధి చూసినప్పుడు అంటే ప్రజలందరూ మీ బిడ్డల కోసం కొనియాడుతారు. అనేక మంది నిజమే దేవుడే వారిని ఆశీర్వదించాడని అన్యజనులు కూడా ఒప్పుకుంటారు. వారి దేవుడు, వారు ఎన్ని శ్రమలు పడ్డారు, ఎన్ని కష్టాలు పడ్డారు, వారంటే మనకు అర్థం కాలేదు. కానీ వాళ్ళు ఏంటి, దేవుడు ఏంటి, మతం ఏంటి, ఈ మార్గం ఏంటి, ప్రార్థనలు ఏంటి అని అనుకున్నాం. కానీ నిజముగా వారు ఈరోజు ఈ స్థితిలో ఉంటున్నారు. ఇంత ఘనత, ఇంత ధనవంతులుగా, ఆస్తికర్తలుగా, ఐశ్వర్యవంతులుగా, గొప్ప ఉద్యోగాలు, ఆఫీసర్లుగా ఆ కుటుంబాలన్నీ ఆశీర్వదించబడుతున్నాయంటే కేవలము దేవుడు వారి పక్షముగా ఉన్నాడు. వారు నమ్మిన దేవుడు నిజమైన దేవుడని అందరూ కూడా, అంటే వారిని చూసిన వారందరూ ఒప్పుకుందరు. నీకు దేవుడు నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అయ్యో నా బిడ్డ ఎట్లాగా, నా జీవితం ఏంటి, నా బిడ్డకి ఏ భవిష్యత్తు లేదు, నా బిడ్డకి ఏ భవిష్యత్తు లేదు, ఏ ఆధారం లేదని అనుకుంటామేమో. నీ బిడ్డ ప్రసిద్ధికి ఎక్కుతుంది, ప్రసిద్ధి చెందుతుంది. నీ కుమారుడు ప్రసిద్ధి చెందుతాడు. ఏ అర్హత ఉన్నా లేకపోయినా, ధనమున్నా లేకపోయినా, బలమున్నా లేకపోయినా, బలవంతుడు, ధనవంతుడు యేసయ్య నీ ఇంటిలో ఉన్నాడు. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. నీ బిడ్డల్ని దేవుడు తలగా ప్రసిద్ధి చెందేలా చేయబోతున్నాడు. నీ బిడ్డలు మాట్లాడుతున్నప్పుడు ప్రజలు అనేక మంది వచ్చి వింటారు. నీ బిడ్డలు పాడుతూ ఉంటుంటారు. తలాంతులు కలిగి నీ సంతానం వర్ధిల్లుతుంది. భయపడద్దు. ఏ ఉద్యోగం లేదు, ఏమీ లేదు, ఎలా బ్రతుకుతాడో అని భయపడుతున్నావమ్మా? దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. దేవుడు నీ బిడ్డని తలగా చేయబోతా ఉన్నాడు. నా బిడ్డ జీవితం ఏంటి, నేను ఎలాగ ఈ బిడ్డని ఎటు పంపుతాను, నేను ఎక్కడ స్థిరపరచగలను అని అనుకుంటున్నావా? దేవుడు నీ బిడ్డ పట్ల శుభకార్యము తలపెట్టాడు. ఆయన చేస్తున్నాడు. ఎందుకు నువ్వేమో ఆలోచించేదేం లేదు. ఆయన ఆలోచన చేస్తున్నాడు. ఈ గొప్ప కార్యాలన్నీ కూడా ప్రసిద్ధి చెందుతాయి. నీ బిడ్డ పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ ఎలా చేస్తున్నారు, ఎలాంటి సంబంధం ఇది, ఈ యొక్క మ్యాచ్ ఎలా వచ్చింది, ఈ పెళ్లి కొడుకు ఎలా దొరికాడు, ఈ పెళ్లి కూతురు ఎలా దొరికింది, ఇంత పెద్ద ఆఫీసర్ లేదా ఇంత పెద్ద ల్యాండ్ లార్డ్, ఇంత ఆస్తికర్త ఈ కుటుంబానికి ఎలా దొరికింది? నిజముగా దేవుడే వీళ్ళని ఆశీర్వదించాడని చూచిన వారందరూ ఒప్పుకొందరు. వీళ్ళు ఇల్లు ఎలా కట్టుకున్నారు? మీ ఇల్లు ఓపెనింగ్ వచ్చినప్పుడు అందరూ అడుగుతారు, నేను ఎలా కట్టుకున్నావు ఏంటంటే దేవుని కార్యం అని చెప్తావు. నీ ఇల్లు చూస్తూ వెళ్ళిపోతున్నవారు ఎంత మంచి గృహం వారికి దేవుడు ఇచ్చాడు. ప్రసిద్ధి, ఆమేన్. ఇల్లు, భూగృహాలు,
ఆస్తి, ఆరోగ్యము, రక్షణ తైలము, రక్షణ భాగ్యము దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆత్మ నీకు తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. నేను బసనపల్లి గ్రామం నుండి వచ్చాను. మరి నా సాక్ష్యం ఏంటంటే, నాకు టెస్ట్లో గడ్డొచ్చినప్పుడు నేను హాస్పిటల్ వెళ్ళి చూయించుకున్నప్పుడు వాళ్ళు అన్నారు, అమ్మ ఇది ఏం గడ్డో తెలియదు కానీ ఇన్ఫెక్షన్ అయింది, పెద్ద గడ్డగా ఉంది, ఆపరేషన్ తీసేయాలన్నారు. మరి నేను ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకున్న తర్వాత మళ్ళీ నాకు హాస్పిటల్ వెళ్తే ఆపరేషన్ చేయక్కర్లేదమ్మా అని సూదితో తీసేసి ఆపరేషన్ చేయక్కర్లేదని చెప్పారు. అప్పుడు నేను సాక్ష్యం చెప్పాలనుకున్నాను కానీ చెప్పలేకపోయాను. మళ్ళీ నాకు ఎన్నో గడ్డలు వచ్చినాయి చెప్పలేనందువలన. అంతేకాదు మళ్ళీ నేను 2 నెలల క్రితం వచ్చినప్పుడు నేను బాగా మానసికంగా ఉన్నాను. నాకు కొంచెం మైండ్ పని చేయక మానసికంగా ఆందోళనగా ఏడుస్తూ నాకు మానసిక హాస్పిటల్ మందులు కూడా తెచ్చుకున్నాను. భయపడుతూ ఏడుస్తూ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకున్నప్పుడు నా మైండ్ స్థితి బాగుంది. దేవుని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. నా పేరు మౌనిక, మా ఆయన పేరు బ్రహ్మయ్య, మా ఊరు చేంకుర్తి. నా బాబు పేరు ఇవాను. దేవుడి కాడికి వచ్చి నాకు గర్భఫలం అందింది. నా పెళ్ళై 4 సంవత్సరాలకి ఇక్కడ నాకు ఎవరో చెబితే నేను ఇక్కడికి వచ్చినందుకు పలాని పాస్టర్ గారి కాడికి పోతే నీకు ఖచ్చితంగా బిడ్డను ఇస్తాడని చెప్పాడు. నేను ఇక్కడికి వచ్చినాక 5 నెలల్లో కన్సీవ్ అయ్యాను. నాకు దేవుడు గొప్ప వరం ఇచ్చాడు. చిన్న సాక్ష్యం దీవించామని అడుగుతాను. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. నాకు పెళ్ళి 8 నెలలు అవుతుంది, అయినా కానీ నాకు పిల్లలు లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడి దయ వల్ల నాకు ఒక అమ్మాయి పుట్టింది. ఈ అమ్మాయికి పాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నాను. దేవుడి దయ చూపించి ఇంతవరకు కాపాడాడు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. గాయత్రి
తిరిగి గర్భఫలం లేక హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, ట్రీట్మెంట్ చేయించుకోవటానికి సిద్ధపడింది, చేయించుకుంది, ఐవీఎఫ్ చేయించుకుంది. అది సక్సెస్ కాలేదు. ఎవరో చెప్పారు వాళ్ళ కుటుంబీకులు, ప్రార్థనా శక్తికి వెళ్తేనే దేవుడు గర్భఫలం ఇస్తాడని. ఆమె ఇక డాక్టర్ దగ్గరికి వెళ్ళి విసుగు చెంది ఇక్కడ మన సికింద్రాబాద్ ప్రార్థనకు వచ్చింది. వచ్చినప్పుడు చెప్పిన సాక్ష్యం ఉంది, చూపిస్తున్నాను మీకు. ప్రార్థన చేసిన తర్వాత ఆశ్చర్యం ఏంటంటే దేవుడు గర్భఫలం ఇచ్చాడు. మరలా ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఆశ్చర్యపోయాడు, నువ్వేనా, నీకు ఎలా గర్భం వచ్చిందని. ఆమె ఇదిగో ఈమె ఎన్నో నెలప్పుడు 9 వీక్ ప్రెగ్నెంట్, 9 వారాలు కన్సీవ్ అయినా 9 వీక్స్ అయ్యేప్పుడు తన సాక్ష్యం చెప్పింది. చూడండి ఒకసారి, ఆగండి. ఆ సాక్ష్యం లోపల ఈడున్నాడు, ఈడు బాగా గమనించండి. వాక్యం ఎంత సత్యమో చూపిస్తున్నాను మీకు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. మాకైతే మ్యారేజ్ అయ్యి 5 ఇయర్స్ అవుతుందండి. గర్భఫలం లేదు. మేము ఎన్నో ప్రయత్నాలు చేసాం, అయినా ప్రతి ప్రయత్నం కూడా ఫెయిల్ అయింది. నాకేంటంటే ప్రాబ్లం ట్యూబల్ బ్లాక్ ఉంది, పిల్లలు పుట్టడం కష్టం అని చెప్పారు. అయితే డాక్టర్స్ అలా చెప్పిన తర్వాత మేము ఎన్నో హాస్పిటల్ తిరిగాం, కానీ మాకు అంతా వ్యర్థంగానే అయిపోయింది. మీకు ఒకటే ఒక మార్గం ఉంది, ఐవీఎఫ్ ఒకటే మీకు మార్గం ఉందని చెప్పారు డాక్టర్స్. ఆ ఐవీఎఫ్ కూడా మేము ఎంతో ప్రయత్నించాం, అది కూడా ఫెయిల్ అయింది. అయితే ఒకరోజు మా పెద్దమ్మ గారు వాళ్ళ అమ్మాయిలు ఉప్పలగుప్తం వెళ్ళారు ఒకసారి. అది చూసి నాకు ఫోటో పెట్టారనమాట. ఆ ఫోటో చూసి నేను ఇంకా ఇలా ఫెయిల్ అయింది కదా, ఇంకా దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత అయినా దేవుడు నా పట్ల కార్యం చేస్తాడని, ఏంటి అనేసి ఆ పాస్టర్ గారి నేమ్ ఏంటని మా పెద్దమ్మ గారిని అమ్మాయిని అడిగినప్పుడు ఇస్సాక్ అయ్య గారు అని చెప్పింది. అప్పుడు యూట్యూబ్లో నేను సెర్చ్ చేశాను, హైదరాబాద్లో ఎక్కడైనా దగ్గరలో చెప్తున్నారా ఏంటి వెళ్దాం అనేసి. అప్పుడు సెర్చ్ చేస్తే సికింద్రాబాద్లో చెప్తున్నారనేసి యూట్యూబ్లో నేను చూసి వచ్చాము. ఒక వారం అయ్యగారు అయితే ఇలాగా ఐవీఎఫ్ ఎంత ఖర్చు అయింది అయ్యగారు, మేము ఎంతో పిల్లల కోసం ప్రయత్నించాం కానీ ఫెయిల్ అయింది అని చెప్పినప్పుడు ఒక ప్రవచనం రిలీజ్ చేశారు. అదే ఒక బిడ్డను ఎత్తుకుని వస్తావమ్మా, సాక్ష్యం చెప్తావా అన్నారు. అట్టి రీతిగా దేవుడు నా గర్భాన్ని ఫస్ట్ ఏ రోజైతే అయ్యగారు నాకు ప్రవచనం రిలీజ్ చేశారో ఆ రోజే నేను కన్సీవ్ అవ్వడానికి దేవుడు కృప చూపించాడు. హాస్పిటల్కి వెళ్తే ఆ ట్యూబల్ బ్లాక్ ఉన్న ఆ డాక్టర్ దగ్గరికే మేము వెళ్ళాము. ఆ డాక్టర్ ఆశ్చర్యపోయే విధంగా నీకెలా ప్రెగ్నెన్సీ వచ్చింది అనే ఆశ్చర్యం దేవుడు నా జీవితంలో కలుగు చేశాడు. ఆ స్కాన్లో కూడా బేబీ బాగానే ఉందమ్మా ఇప్పటికైతే అనేసి, ఇప్పుడు నువ్వు 9 వీక్ ప్రెగ్నెంట్తో ఉన్నావని డాక్టర్స్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ బ్లడ్ టెస్ట్ స్కాన్ చేయాలమ్మా అన్నారు. నేనైతే ఒకటే అనుకున్నాను. అప్పుడు బ్లీడింగ్ లైట్గా నాకు కనిపించినట్టు అయింది వాష్రూమ్కి వెళ్తే. అప్పుడు అయ్యగారు ప్రేయర్ ఆయిల్ నేను అప్లై చేసుకుని, తండ్రి ఇది నీ శక్తి ద్వారా వచ్చింది కనుక నీ శక్తిని ఆ స్కాన్లో నాకు కనుపరచు, మరలా బ్లడ్ టెస్ట్ అనేది ఏమీ జరగకూడదని నేను ప్రేయర్ చేసుకున్నాను. అటు రీతిగానే దేవుడు కార్యం చేసి స్కానింగ్లో బేబీ బాగుందమ్మా అనేసి ఆ డాక్టర్ ఆశ్చర్యపోయే విధంగా దేవుడు నా పట్ల కార్యం జరిగించాడు. అయ్యగారు అలా ప్రేయర్ చేసి నా కొరకు ఆ ప్రవచనం రిలీజ్ చేసినప్పుడు నిజంగా నేను దేవుణ్ణి అయ్యగారిలో చూసినట్టు అనిపించింది. అటువంటి రీతిగా దేవుడు నా పట్ల కార్యం జరిగించాడు. ఆ ఫ్రూట్ 7 వీక్స్ వచ్చాం మేము, ఈ రోజుతో 7 వీక్స్ కంప్లీట్ అయ్యింది. అయ్యగారు అయితే ఫ్రూట్ ఇచ్చేటప్పుడు నేను నిజంగా ఇన్ని రోజుల అనుభూతి ఏంటంటే నిజంగా దైవ స్వరూపమే నాకు అయ్యగారు. అలా ఓదార్పులో నేను ఎంతో ఓదార్పు పొందుకుని నా పట్ల నిజంగా దేవుడు కార్యం చేస్తాడని విశ్వాసంతో నమ్మిక ఉంచి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకునేదాన్ని. ప్రభువా, అనేకులను నాకు గర్భఫలం ఇస్తే నీ సన్నిధికి నడిపిస్తాను, నాలాంటి బాధ అనుభవించే వారిని అనుకుని తీర్మానం తీసుకున్నాను. అలాగే ఒకరిని ఇప్పటికి నీ సన్నిధికి దేవుని సన్నిధికి నడిపించాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగా. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈరోజు అక్కడ పొట్టలో ఉన్నాడు 9 వారాలు, అప్పుడు విన్నాం. ఇప్పుడు స్టేజ్ మీద అక్షరాభ్యాసం చేశాం. అంటే దేవుడు మన పట్టణంలో ఉన్నాడు. ఆమేన్. దేవుడు ఎక్కడున్నాడు? పట్టణంలో ఉన్నాడు. దేవుడి కుటుంబాన్ని ఆస్వాదించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ గురువారం.
సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా. నా పేరు కళ్యాణి అండి. మేము శృంగవృక్ష నుంచి వస్తున్నాము. మేము డిసెంబర్ నెలలోనూ ఇక్కడే 10వసారి స్పాన్సర్ చేసాము. కేక్ కోసారు అన్నయ్య గారు. అయితే మేము మళ్ళీ అప్పుడు ప్రేయర్ చేయండి అన్న, మళ్ళీ చెరువులు వేసామని మేము అడగగా అన్నయ్య గారు ఆశీర్వదిస్తున్నాను పో అని అడిగారండి. మళ్ళీ మేము మొన్న చెరువులు పట్టేసాము. 3 months అయిపోయింది కదండి, చెరువులు పట్టాము. మేము అన్నయ్య గారు ప్రార్థన చేసినట్టుగానే విస్తారమైన పంటనిచ్చాడండి భగవంతుడు. మేము 150 గ్రాములు వెండిని స్పాన్సర్ చేశామండి ఈసారి. దేవుడి చిన్న సాక్ష్యం దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా. వరవ లక్ష్మీ అపర్ణ, రావిపాడు, పశ్చిమ గోదావరి జిల్లా నుండి ఇక్కడ తాడేపల్లిగూడెం తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహం జరిగి 13 సంవత్సరాలు అయింది. తనకు గర్భసంచి మీద నీటి బుడగలు ఉండడం వల్ల ఎన్నో హాస్పిటల్స్కి తిరిగారు. వారు ట్రీట్మెంట్ అది చేయించుకున్నారు, కానీ ఆయన పిల్లలు పుట్టలేదు. అప్పుడు వారి రావిపాడు నుంచి ఇక్కడ అనేక మంది తైలాభిషేకానికి వస్తున్నారు. ఇక్కడ దేవుడు చేస్తున్న కార్యములు, ఇక్కడ సాక్ష్యాలు విని వారు చెప్పినప్పుడు వారు కూడా గర్భఫలం కోసం ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. వచ్చినప్పుడు దైవజనులు ప్రార్థన చేసి ఫలం ఇచ్చి పాపని ఎత్తుకుని రా అని ఆశీర్వదించి పంపించారు. అప్పుడు దేవుడు వారి పట్ల కార్యం చేశారు. తన గర్భం తెరిచారు, కుమార్తె పుట్టిందని వారు సాక్ష్యం చెప్తున్నారు. ధన్యశ్రీ. దైవజనులు ప్రార్థన చేసిన విధంగా తైలాభిషేకంలో దైవజనులు ప్రార్థన చేసి ఫలమిచ్చి పాపనెత్తుకుని రమ్మని చెప్పిన విధంగా దేవుడు వారికి గర్భఫలాన్ని, కుమార్తెను వారికి బహుమానంగా ఇచ్చారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగా. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా. వందనాలు. ఇసకయ్య గారికి వందనాలు. మా దత్తిలి, నా పేరు పావని. ఇక్కడ గుడాన్ని ప్రార్థన ఇసకయ్య గారు పెట్టినప్పటి నుంచి మా అత్తయ్య గారు 3 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రార్థనకు వస్తున్నారు. అయితే నేను గత సంవత్సరం 2024 సంవత్సరం మే నెలలో ఇక్కడ ప్రార్థనకు వచ్చాను. అయితే నాకు ముందు పాప పుట్టింది. పాపకు 10 సంవత్సరాలు. ఈ పాప పుట్టిన 10 సంవత్సరాల నుంచి మళ్ళీ నేను కన్సీవ్ అవ్వలేదు. మే నెలలో ఇక్కడికి ప్రార్థనకు వచ్చి ఇసకయ్య గారి ద్వారా ప్రార్థన చేయించుకున్నాను. అయ్యగారు అరటిపండు ఇచ్చి ప్రార్థన చేశారు. నేను అదే మే నెలలో కన్సీవ్ అయ్యాను.
ఆ మే నెలలో కన్సీవ్ అయినప్పటి నుంచి 9 నెలలు ప్రార్థనకి నేను మానకుండానే వచ్చి అయ్యగారి చేత చెప్పి ప్రార్థన చేయించుకునేదాన్ని. నాకు మగబిడ్డ కావాలి అయ్యగారు, నాకు ముందు పాప ఉంది, ఈసారి బాబు కావాలి. మా ఇంట్లో ఎవరికి మగపిల్లలు లేరు, మా తోటికోళ్ళకి 2 ఆడపిల్లలే, మా అమ్మగారికి మేము 3 ఆడపిల్లలమే, అందరూ ఆడపిల్లలే అయ్యగారు, మా ఇంట్లో నాకు మగబిడ్డ కావాలని ప్రార్థన చేయండి అయ్యగారు అని చెప్తే ప్రతి నెల అలాగే ప్రార్థన చేసి నీకు మగపిల్లోడే పుడతాడు, ఎత్తుకుని వస్తావు పో అనేవారు. 7వ నెలలో అరటిపండు ఇచ్చి ఇదిగో నీ మగపిల్లోడు, నువ్వు ఎత్తుకుని రా అని అరటిపండు ఇచ్చారు. అప్పుడు ఎంతో సంతోషంతో ఏడ్చి నేను ప్రార్థన చేసుకున్నాను. అలాగే నాకు జనవరి నెలలో డెలివరీ అయ్యింది. నేను కోరుకున్న రీతిగా ఇస్సాగయ్య గారు ప్రార్థించినట్టుగా నాకు మగపిల్లోడే పుట్టాడు. నేను 2 సార్లు స్పాన్సర్ చేశాను. అయ్యగారు ప్రార్థించిన రీతిగా నాకు మగబిడ్డని ఇచ్చాడు. నాకు గొప్ప బహుమానాన్ని దేవుడు ఇచ్చాడు. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా. నా పేరు దేవి అండి, మా పాప పేరు జ్యోతిశ్రీ అండి. మేము తణుకు నుంచి వచ్చామండి. మాకు ఒక ప్రార్థనవాడు చెప్పడం వల్ల మేము ఇక్కడికి రావడం జరిగిందండి. అప్పుడు బాబు గురించి టెఫా స్కానింగ్ తేడాగా వచ్చిందని చెప్పి మేము ప్రార్థన చేయించుకున్నామండి. అయ్యగారిని అడిగాము, మాకు 5 తరాల నుంచి మగబిడ్డ లేడండి, మగబిడ్డని ఇచ్చేలాగా ప్రార్థన చేయండి అంటే, ఇదిగో నీకు మగబిడ్డను ప్రసాదిస్తాను తీసుకో అని చెప్పి మాకు ఒక అట్టుపండు ఇచ్చారండి. ఆ అట్టుపండు మా బిడ్డకి ఇచ్చానండి. అదే రీతిగా ఇదిగోండి మగబిడ్డ పుట్టాడండి. మేము అసలు ఊహించలేదండి. ఇదంతా కూడా దేవుడు చేసిన అద్భుత కార్యం అండి. ఈరోజు మేము సాక్ష్యం చెప్పుకోవడానికి, బిడ్డని ఇక్కడ చూపించడానికి, అయ్యగారితో ప్రార్థన చేయించడానికి అని తీసుకొచ్చామండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా. భారతి నిడదవోలు నుండి ఇక్కడ తాడేపల్లిగూడెం తైలాభిషేకానికి వచ్చారు. తనకి వివాహం జరిగి 5 సంవత్సరాలు అయింది. ఆయన గర్భఫలం పొందుకోలేదు. తనకి కడుపులో గర్భసంచి మీద కంటెలు ఉన్నాయని చెప్పారు డాక్టర్స్. తను తర్వాత కూడా కొన్ని రోజులు వాటి కోసం మందులవి వాడినా కూడా తనకి ఎటువంటి ఫలితం లేదు. వారి ఇంటి దగ్గర వారు ఇక్కడ తైలాభిషేకానికి వస్తున్నారని చెప్పినప్పుడు, ఇక్కడ జరిగిన సాక్ష్యాలు వారు చెప్పినప్పుడు తను ఇక్కడికి వచ్చి దైవజనంతో ప్రార్థన చేయించుకుంది. గత సంవత్సరం జనవరి నెలలో వారు ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. వచ్చినప్పుడు దైవజనులకి అడిగారు, నీకు ఎవరు కావాలంటే బాబు కావాలని తను అడిగినప్పుడు దైవజనులు నీకు బాబు పుడతాడు అని అభిషేకం చేసి ఫలం ఇచ్చారు. అలానే తను ఇక్కడికి వస్తూ ఉండగా 4వ నెలలోనే తను గర్భం ధరించింది. కుమారుడు పుట్టాడు. కుమారుడు కూడా 8వ నెలలోనే పుట్టాడు. కానీ దేవుడైతే తనకి మంచి ఆరోగ్యం ఇచ్చాడు అని తన సాక్ష్యం చెప్తుంది. వివాహం జరిగిన 5 సంవత్సరాలకి దైవజనులు ప్రార్థన అభిషేకం చేసినప్పుడు తన గర్భఫలాన్ని పొందుకుంది. దైవజనులు ప్రార్థన చేసిన విధంగా కుమారుడు పుట్టాడని వారి సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం ఎన్ఎఫ్సిఎల్ రోడ్ ఆర్టీఓ ఆఫీస్ పక్కన ఆర్ఆర్ నగర్ కాకినాడ. ఇది ప్రార్థనా శక్తి ప్రార్థనా శక్తి ప్రార్థనా శక్తి ఇది ప్రార్థనా శక్తి ఇది ప్రార్థనా శక్తి ప్రార్థనా శక్తి ప్రార్థనా శక్తి ఇది ప్రార్థనా. నా పేరు పూజిత, మా ఊరు మేనావల్లూరు అండి. మాకు వివాహం జరిగి 11 సంవత్సరాలు అవుతుంది. ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా ప్రయోజనం లేదు. అయితే ఇక్కడ ప్రార్థనా శక్తి తైలాభిషేకం పెట్టి ఉన్నారని తెలిసిందండి. అయ్యగారి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకున్నాము. అయ్యగారు ఫలం ఇచ్చి నీకు ఎవరు కావాలన్నది అడగమన్నారు. నాకు కుమారుడు కావాలని నేను కోరుకున్నానండి. ఆ నెలలోనే నాకు గర్భఫలం వచ్చి ఉన్నదండి. చక్కటి కుమారుని ఇచ్చాడు దేవుడు. ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్ క్వారీ మార్కెట్ రేణుక అపార్ట్మెంట్ దగ్గర రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం రైల్వే న్యూ కాలనీ శ్రీకన్య థియేటర్ విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం ఎన్ఎఫ్సిఎల్ రోడ్ ఆర్టీఓ ఆఫీస్ పక్కన ఆర్ఆర్ నగర్ కాకినాడ. ఇది ప్రార్థనా శక్తి